అమెరికాలో తీవ్ర చర్చకు దారితీసిన ఎప్స్టీన్ సెక్స్ స్కాండల్ కు సంబంధించిన డాక్యుమెంట్ల విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకోవడం సంచలనం కలిగించింది. ఎప్స్టీన్ ఫైల్స్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే బిల్లుకు హౌస్ రిపబ్లికన్లు మద్దతు ఇవ్వాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఇదే విషయాన్ని గతంలో వ్యతిరేకించిన ఆయన ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసుకోవడం అమెరికా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. నా వద్ద దాచాల్సిన ఎలాంటి విషయం లేదు అని ట్రూత్ సోషల్ లో ట్రంప్ స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, ఎప్స్టీన్ కేసు అసలు రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్లు పెద్ద ఎత్తున వ్యాప్తి చేసిన ప్రచారమేనని, ఇది రిపబ్లికన్ల లక్ష్యాన్ని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. రిపబ్లికన్ల పార్టీ మళ్లీ దేశ ప్రయోజనాలపైన దృష్టి పెట్టాలని కూడా ట్రంప్ పిలుపునిచ్చారు. ఇలాంటి యూటర్న్లు ఆయన తన రెండో దఫా పాలనలో ఎన్ని తీసుకున్నారో లెక్కే లేదు. ఓ మాట అనడం తర్వాత మాట మార్చడం చూసి దేశ విదేశాలు తలలు పట్టుకుంటున్నాయి. నిజానికి ఎప్స్టీన్ ఫైల్స్ కు సంబంధించి రిపబ్లికన్ పార్టీలోనే విభేదాలు స్పష్టమయ్యాయి. ట్రంప్ కు నిస్సందేహ మద్దతుదారుగా ఉన్న జార్జియా ప్రతినిధి మార్జోరీ టేలర్ గ్రీన్ కూడా ఈ బిల్లు పక్షాన ఓటు వేయడంతో ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. బిల్లుకు కావాల్సిన మద్దతు పెరుగుతుండటంతో ట్రంప్ తన వైఖరిని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా తన మాట మీదనే నిలబడే ట్రంప్ ఇలా వెనక్కి తగ్గడం అరుదైన విషయంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎప్స్టీన్ డాక్యుమెంట్లను పబ్లిక్ చేయడానికి సంబంధించిన బిల్లు ఈ వారంలోనే హౌస్ లో ఓటింగ్ కు రానుందని సమాచారం. ట్రంప్ అభ్యంతరాలున్న రిపబ్లికన్లో పెద్ద సంఖ్యలో ఈ బిల్లుకు మద్దతు లభించే అవకాశం ఉందని కెంటకీ ప్రతినిధి థామస్ మార్క్సీ వెల్లడించారు. అవసరమైతే వేటోను కూడా తిరస్కరించేంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈ బిల్లును ముందుకు తీసుకెళ్లడానికి మార్క్సీ కాలిఫోర్నియా ప్రతినిధి రోఖన్నా గతంలో డిశ్చార్జ్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇదే సమయంలో ఎప్స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ పేరు కూడా ఉందన్న వార్తలు గతంలో వెలుగు చూశాయి. ఎప్స్టీన్ తో పరిచయం ఉన్నప్పటికీ అక్రమ కార్యకలాపాల్లో పాల్గొలేదని వైట్ హౌస్ స్పీకర్ జాన్సన్ స్పష్టం చేశారు. అయితే 2019లో వెలుగులోకి వచ్చిన ఒక ఈమెయిల్లో ట్రంప్ ఆ అమ్మాయిల గురించి తెలుసు అని పేర్కోవడం కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. ఎప్స్టీన్ యువతలకు అధిక మొత్తంలో డబ్బు ఆఫర్ చేసి వివిధ ప్రాంతాల్లో తన నివాసాలకు పిలిచి లైంగిక దాడులు చేసినట్లుగా ఆరోపణలున్నాయి. బాధితులను మరింత మంది యువతులను తీసుకురావాలని ప్రలోభ పెట్టినట్లు కూడా అధికారిక పత్రాల్లో నమోదైంది. దాదాపు 20 సంవత్సరాల పాటు సాగిన ఈ దారుణం 2005లో బయటపడింది. కొంతకాలం జైలులో ఉండి బయటకు వచ్చిన ఎప్స్టీన్ పై 2019లో మీటూ ఉద్యమం సమయంలో మళ్లీ కేసులు నమోదయ్యాయి. అదే ఏడాది జైలులో అతని అనుమానాస్పద మరణం పెద్ద వివాదాన్ని రేపింది. అతని సహచరురాలు మాక్స్వెల్ ప్రస్తుతం 20 ఏళ్ల శిక్ష అనుభవిస్తోంది. ఇది త్వరలోనే మరోసారి ట్రంప్ మెడకు పడనుందని సమాచారం. ఇన్ని వ్యతిరేకతలున్న 80వ పడిలోనూ ఇతర దేశాల వ్యక్తిగత విషయాలపై అంతులేని ఆసక్తి కనబరుస్తారు. ఓవైపు ఇంట్లో ఈగల మోత అన్నట్లుగా ఉన్న పరిస్థితిలో నమ్ముకున్న వారిని నట్టేట ముంచేసి ప్రపంచోద్ధరణకు బయలుదేరతారు. ట్రంప్ వ్యవహార శైలి ఇలాంటిదే. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగరణాదంతో ఎన్నికల్లో గెలిచిన మనిషి అగ్రరాజ్యాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టిస్తున్నారు. శాంతి దూతగా పేరు తెచ్చుకోవాలనే యావలో పడిపోయి సొంత గడ్డ మీద విస్తరిస్తున్న అశాంతిని పట్టించుకోవడం మానేశారు. ఇక అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేస్తారంటూ ఏకంగా నేషనల్ గార్డ్స్ ను బరిలోకి దింపిన వ్యవహారం కోర్టుల వరకు వెళ్ళింది. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా నో కింగ్స్ అంటూ జనం తన అరాచక వాదాలు నిలదీస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మేయర్ ఎన్నికల్లో చేదు ఫలితాలు వెక్కిరించినా పెద్దగా లెక్క చేయలేదు. లేని పెద్దరికాన్ని ఆపాదించుకుంటూ వ్యక్తిగత విషయాల్లో వేలు పెట్టేందుకు వెనకాడని మనిషి ఎవరైనా ఉన్నారా అంటే ట్రంప్ ముందు వరుసలో ఉంటారు. ట్రంప్ ఆయనం ఎంత చెప్పుకున్నా ఎడతెగదు. 1946 జూన్ 14న న్యూయార్క్ లోని క్వీన్స్ ప్రాంతంలో జన్మించారు డొనాల్డ్ ట్రంప్. 25 ఏళ్ల వయసులో కుటుంబ వ్యాపారంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత తనదైన సామ్రాజ్యాన్ని నిర్మించుకునేందుకు నానా పాట్లు పడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. రెండోసారి ఓడిపోయి మళ్లీ గెలిచారు. మీకు తెలుసా, ట్రంప్ ఒక రచయిత కూడా. థింక్ లైక్ ఏ మిలియనీర్ లాంటి పుస్తకాలను కూడా రాశారు. ఆయన చర్యల్లానే ఆయన గెలుపు సూత్రాలు కొంత వైవిధ్యంగానే అనిపిస్తూ ఉంటాయి. స్వతహాగా వ్యాపారి అయిన ట్రంప్ కు సెలవులు, విహారయాత్రలు అంటే గిట్టవు. అవి బద్దకస్తుల వ్యవహారాలని చెబుతూ ఉంటారు. ప్రతిదీ గుర్తు పెట్టుకోవాల్సిన పని లేదు. కొన్ని సందర్భాల్లో మతిమరుపు మంచిదేనని అంటూ ఉంటారు. ఎందుకంటే తను కూడా చాలా సందర్భాలలో ఎవరేమన్నారో మర్చిపోతూ ఉంటారు కాబట్టి. రోజులో 4-5 గంటలకు మించి నిద్ర అవసరం లేదని చెప్పే ట్రంప్ టెక్నాలజీని వాడుకోండి కానీ నమ్ముకోకండి అని నీతి బోధ చేస్తారు. చుట్టూ తెలివైన వారిని పెట్టుకోండి, నిర్ణయం మాత్రం మీరే తీసుకోమంటారు. ఇక తను నమ్మిన సిద్ధాంతం మేరకు కామన్ సైన్స్ తో ఆలోచించేవాడు కామన్ మ్యాన్ గానే మిగిలిపోతాడు. అంతేకాని వ్యాపారవేత్త కాలేడు. అంటే తనలాగా సెన్స్లెస్ గా ఉండమని అన్నట్ట అన్నది మనమే డిసైడ్ చేసుకోవాలి.
స్నేహితులతో పోలిస్తే కుటుంబాన్ని నమ్మడం కొంత శ్రేయస్కరమని భావిస్తారు ట్రంప్. పైగా నెగిటివ్ గా ఆలోచించడం తప్పేం కాదు, దీనివల్ల వెన్నుపోట్ల నుంచి తప్పించుకోవచ్చని నమ్ముతారు. ట్రంప్ స్వభావమే అంత. రోజుకో మాట, పూటకో అబద్ధం. హఠాత్తుగా స్నేహితుడిలా మాట్లాడతారు, అంతలోనే శత్రువుల విషం కక్కుతారు. కాసేపు శాంతి దూతల ప్రవచనాలు ఇస్తారు, మరి కాసేపు యుద్ధ భాష ఎత్తుకుంటారు. టక్కుటమారా విద్యల డొనాల్డ్ ట్రంప్ దొరతో వేగలేకపోతున్నామని చాలా దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. డొనాల్డ్ ట్రంప్ చిత్ర విచిత్ర హావభావాలతో ఆయనను చూసిన ప్రతిసారి ఆ సాల్తీని ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది. ఎప్పుడో మాట్లాడినట్టే ఉంటుంది. ఏదో సందర్భంలో గట్టిగా దెబ్బలాడి ఉంటామనే అనుమానము కలుగుతూ ఉంటుంది. ఆయనది మన దేశం కాకపోవచ్చు, మన ఊళ్ళోనో వీధిలోనే ఉండకపోవచ్చు, కానీ ఆ లక్షణాలు మాత్రం మన చుట్టూ చాలా మందిలో కనిపిస్తాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ ఆయనం కొనసాగుతోంది. ఎవరైనా విమర్శించాలన్నా, ట్రోల్ చేయాలనుకున్నా ట్రంప్ ఉదహరిస్తూ మాట్లాడుకుంటున్నారు. ఒకరిని ఉద్దేశించి ఎంత స్వార్థం, అచ్చం ట్రంప్ లా ప్రవర్తిస్తున్నాడే, ఇన్ని తెలివితేటలా, అచ్చం ట్రంప్ లా మాట్లాడుతున్నాడే అనుకునే సందర్భాలు అనేకంగా ఉంటున్నాయి. ట్రంప్ అందమైన అబద్ధాలని అరక్షణంలో అల్లేస్తారు. ఆ గొంతుకు తడబాటే ఉండదు, ఆ స్వరంలో కొంచెమైనా ప్రశ్చాత్తాపం ఉండదు. వాస్తవానికి అబద్ధాలు ఆడడం అంత సులువైన పనేం కాదు. నిజం చెప్పడానికి నిజాయితీ ఒకటే సరిపోతుంది. అదే అబద్ధం వండి వార్చడం అణుబాంబు తయారీ కంటే సంక్లిష్టమైన వ్యవహారం. పక్కాగా స్క్రీన్ ప్లే రాసుకోవాలి, ప్రత్యేకమైన పాత్రల్ని సృష్టించాలి, ఎంతో కొంత నాటకీయత జోడించాలి, చిటికెడు ఎమోషన్స్ చొప్పించాలి. అప్పుడే అబద్ధం అతికినట్లుగా ఉంటుంది. కాబట్టి నిజాలు చెబుతున్నప్పటి కంటే అబద్ధాలు ఆడుతున్నప్పుడే మెదడుకు శ్రమ ఎక్కువగా ఉంటుందంటారు సైకాలజిస్టులు. అయితే ట్రంప్ లాంటి ప్రొఫెషనల్స్ కు ఆ సమస్య ఉండదనుకోండి. అబద్ధాలని నిజాలంత నిర్భయంగా చెప్పేయగలరు వారు. గత హయాంలో ఆయన అల్లిన అబద్ధాల చిట్టాను వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఒక చోట భద్రంగా దాచిపెట్టింది. ఆ వివరాలతో డొనాల్డ్ ట్రంప్ అండ్ హిజ్ ఆస్టన్ అండ్ ట్రూత్ పేరుతో ఒక పుస్తకము తీసుకొచ్చింది. ఆ చిట్టా ప్రకారం 4 ఏళ్ల పదవీ కాలంలో ఆయన నోట్లోంచి జాలువారిన అసత్యాలను బయటపెట్టింది. అవి ఎన్నో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అవి అక్షరాల 16,241. అందులో నెలవారీ పద్ధతులు కూడా వేరేగా ఉన్నాయి. ఓ నెలలో గరిష్టంగా 1,205 అబద్ధాలు ఆడినట్లుగా వెల్లడించారు. అదే ట్రంప్ విషయంలో ఆల్ టైమ్ రికార్డ్. ఇక రెండోసారి పదవిలోకి వచ్చాక కూడా రెట్టించిన ఉత్సాహంతో పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ఆయన. ఇక ఆయన వాచలత్వానికి అడ్డు అదుపు ఉండదు. పచ్చి అబద్ధమని ప్రపంచానికంతా తెలిసిన ఇండో పాక్ యుద్ధాన్ని ఒక్క ఫోన్ కాల్ తో ఆపేశారని రొమ్ము విరుచుకుంటూ చెబుతారు. అవును, ఇప్పటికీ 57 సార్లు దాన్ని రిపీట్ చేశారు ట్రంప్. అంతెందుకు, కాంగో రువాండా పోరుకు తానే చక్రం అడ్డేశానంటారు. తన దెబ్బకు ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యం నేలమట్టానికి పడిపోయిందని ప్రగల్భాలు పలుకుతారు. అన్ని విషయాల్లోనూ అబద్ధం నా జన్మ హక్కు అన్నట్లు వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు ప్రపంచంలో ట్రంపాలజీ అనే ఒక కొత్త లక్షణం మొదలైందని అంటున్నారు విశ్లేషకులు.